శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనుర కుమార దిశనాయకే శ్రీలంక ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చారు. 3 రోజులుగా అఫీషియల్ పర్యటనలో ఉన్నారు ఆయన భారతదేశంలో. అనుర కుమార దిశనాయకే ఈ సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీలంక భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు ఏమీ జరగనివ్వనని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆయన పార్టీ జేవీపీ పార్టీ రీసెంట్గా ప్రెసిడెంట్ ఎన్నికల్లో తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎన్నికల్లో అంటే శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 చోట్ల చాలా గ్రేట్ విక్టరీని తీసుకొచ్చిందనమాట. అనుర కుమార దిశనాయకే ఇప్పుడు శ్రీలంక విక్టరీ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మన ఫారెన్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నిన్న. ఆ స్టేట్మెంట్ ప్రకారం చైనా షిప్పింగ్ వెజల్స్ ఏదైతే చైనా నౌకలు ఉన్నాయో శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్ దగ్గరకు వచ్చి కోస్టల్ వాటర్స్ దగ్గరకు వచ్చి రకరకాల సందర్భాల్లో రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఇప్పుడు దిశనాయకే ఇచ్చిన ఈ ప్రామిస్ ఏదైతే శ్రీలంకకు సంబంధించి ఇండియాకి వ్యతిరేక కార్యకలాపాలు, ఇండియా భద్రతకి వ్యతిరేక కార్యకలాపాలు, ప్రాంతీయ భద్రతకి వ్యతిరేక కార్యకలాపాలు ఏమీ జరగనీయకుండా ప్రయత్నాలు చేస్తాను, చర్యలు తీసుకుంటానని చెప్పి శ్రీలంక ప్రెసిడెంట్ చెప్పడంతో నిజంగా ఇది ఒక కొత్త శకం అని చెప్పొచ్చు ఇండియా శ్రీలంక రిలేషన్. ఎందుకంటే చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీని ఒకటి ఫాలో అవుతుంది. ఇండియా చుట్టుపక్కల దేశాలతో కనెక్ట్ అవుతూ అక్కడ పోర్టుల దగ్గర వెజల్స్ని ఆపి లేదా అక్కడ రకరకాల కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండియన్ ఓషన్ రీజియన్లో చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంగా శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఈ హామీతో మన సంబంధాలు మెరుగుపడతాయని చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు రీజనల్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా కనెక్టివిటీ అండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చర్చించుకున్నారు. అంటే ప్రాంతీయ భద్రత, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య చాలా ఇంపార్టెంట్ కదా. దాంతోపాటు శ్రీలంక ఇండియా ఎనర్జీ కొలాబరేషన్, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. అయితే అతి ముఖ్యమైన అంశం ఫిషర్మెన్ ఇష్యూ. ఇండియా శ్రీలంక మధ్య ఫిషర్మెన్ ఇష్యూ అనమాట. ఈ ఫిషర్మెన్ ఇష్యూలో భారత్ శ్రీలంక మధ్య చాలా కాలంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఫిషింగ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు ఒక్కొక్కసారి శ్రీలంకన్ వాటర్స్లోకి ఎంటర్ అవుతుంటారనమాట. ఈ సందర్భంగా శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు మన వాళ్ళని అరెస్ట్ చేయటం, మన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ జైల్లో పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారనమాట. శ్రీలంక అంటే ఎందుకు ఇండియన్ ఫిషర్మెన్ మా కోస్ట్ లైన్లోకి వచ్చేస్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. అదేవిధంగా ఇండియా డీప్ ట్రాలింగ్ వెజల్స్ వాడటం వల్ల, డీప్ ట్రాలర్స్ వాడటం వల్ల, అంటే చాలా లోతుగా ఫిషింగ్ చేయటం వల్ల మెరైన్ రిసోర్సెస్ కూడా హాని కలుగుతుంది కదా అని చెప్పి శ్రీలంక వాపోతుందనమాట. అయితే ఇండియా శ్రీలంక మధ్య ఈ ఫిషర్మెన్ ఇష్యూ మీద ఎటువంటి సయోధ్య కుదరట్లేదనమాట. ఈ సందర్భంగా కూడా ఆ ఇష్యూ మీద ఎటువంటి పెద్ద చర్చ జరగలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక అంశం ఇండియా శ్రీలంక మధ్య అతి ముఖ్యమైన అంశం కచ్చతీవు దీవుల ఇష్యూ అనమాట. కచ్చతీవు దీవులు ఇండియా శ్రీలంక మధ్య చిన్న దీవులు, అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్, దానిలో ఎవరు ఆవాసాలు ఉండరు అనమాట. అయితే ఇంతకుముందే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం టైంలో మనం కచ్చతీవు దీవుల్ని శ్రీలంకకి ఇచ్చేసాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే తమిళనాడులో ఎలక్షన్స్ అవుతున్నప్పుడు, ఇండియాలో ఎలక్షన్స్ అవుతున్నప్పుడు కచ్చతీవు దీవుల అంశం మళ్ళీ వార్తలకు వస్తుంది. కానీ మనం ఎప్పుడో శ్రీలంకకి కచ్చతీవు దీవులు ఇచ్చేసాం. ఆ దీవులు ఎంత బ్యారన్ అంటే వాటిలో ఎవరు ఉండకపోయినా, ఎంత ఆ దీవులు దేనికి పనికి రాకపోయినా స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా ఆ దీవులు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా తమిళియన్ ఇష్యూకి వస్తే కనుక ఈ శ్రీలంకలో నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరం వైపు తూర్పు వైపు తమిళియన్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి శ్రీలంక ఎప్పుడో ప్రామిస్ చేసింది 13th అమెండ్మెంట్ 13వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తానని చెప్పి. అయితే ఇప్పుడున్న జేవీపీ పార్టీ లేదా ఎన్పీపీ అలయన్స్ ఈ రెండు కూడా, ఈ జేవీపీ పార్టీ కానీ ఎన్పీపీ అలయన్స్ కానీ చాలా థంపింగ్ మెజారిటీతో గెలిచింది శ్రీలంకలో. వీళ్ళ హామీ కూడా కాస్త డీసెంట్రలైజ్ చేస్తాము, అధికారాలు వికేంద్రీకరిస్తాము, ముఖ్యంగా తమిళన్ ఇష్యూ మీద చాలా హామీలు ఇచ్చారు. కానీ ఈ 13th అమెండ్మెంట్ గురించి ఎటువంటి చర్చ జరగలేదు. శ్రీలంక ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చిన సందర్భంలో ఈ 13th అమెండ్మెంట్ గురించి ఎటువంటి డిస్కషన్ జరగలేదన్నమాట. దాంతోపాటు మిగతా ప్రాజెక్ట్స్ విషయాలు ఏదైతే ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటి విషయంలో మాత్రం ఇండియా శ్రీలంక కలిసి ముందుకెళ్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇండియా ఇంతకుముందు ఏదైతే లోన్ల రూపంలో ఇచ్చిందో, రకరకాల ప్రాజెక్ట్స్కి లోన్ల రూపంలో ఇచ్చిందో వాటిని ఇప్పుడు చాలా వరకు గ్రాంట్స్గా మారుస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా భారతదేశం శ్రీలంకకి ఏదైతే లోన్గా ఇచ్చిందో శ్రీలంక రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ గురించి అది గ్రాంట్గా మార్చింది. అదేవిధంగా కంకే సంతురాయ్ పోర్టుకి భారతదేశం $20 million గ్రాంట్గా ఇచ్చి ఆ పేమెంట్ సెటిల్మెంట్ విషయంలో కూడా శ్రీలంకకి టైం ఎక్స్టెండ్ చేసిందనమాట. దాంతోపాటు కొన్ని లోన్స్ను ఇండియా ఇప్పుడు గ్రాంట్స్గా మార్చింది. కొన్ని ఎనర్జీ ప్రాజెక్ట్స్లో పార్ట్నర్షిప్స్, అంతేకాకుండా సంపూర్ కోల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇండియా శ్రీలంకకి కొలాబరేషన్ ఉందన్నమాట. శ్రీలంకలోని సంపూర్ కోల్ పవర్ ప్రాజెక్ట్కి ఇండియా సపోర్ట్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ శ్రీలంకకి సంబంధించి అదానీ గ్రూప్ వాళ్ళు కొలంబో పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించి మాత్రం ఎటువంటి డిస్కషన్ జరగలేదు మొన్న శ్రీలంకన్ ప్రెసిడెంట్ విజిట్లో.
ముఖ్యంగా ఇండియా శ్రీలంక బిజినెస్ ఫోరం మీట్లో కూడా అదానీ గ్రూప్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రాలేదంట. ఈ విషయం మీద మాత్రం ఎందుకు అదానీ గ్రూప్ నుంచి ఇండియా శ్రీలంక బిజినెస్ ఫోరంకి రిప్రజెంటేటివ్స్ రాలేదనే దాని మీద మాత్రం చర్చ బాగా జరుగుతుందన్నమాట. వీటన్నిటితో పాటు ఇక్కడ మన ప్రధాని మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దిష్నాయకే నేను ప్రత్యేకంగా కోరారంట. శ్రీలంకలో నార్త్ అండ్ ఈస్ట్ శ్రీలంక ఎక్కడైతే తమిళ్ మెజారిటీ ఉందో శ్రీలంకలో నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ శ్రీలంకని రీకన్సిలియేషన్ మరియు రీకన్స్ట్రక్షన్ దిశగా ఈ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ శ్రీలంకకి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి మన ప్రధాని మోడీ గారు దిష్నాయకని కోరారంట. అనుర కుమార దిష్నాయక భారత్ని మరో అంశంలో కూడా ఒక కోరిక కోరారు. శ్రీలంక బ్రిక్స్లో జాయిన్ అవ్వాలనుందని శ్రీలంకకి సపోర్ట్ చేయమని చెప్పి కూడా దిష్నాయక కోరినట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే దిష్నాయకే ఈ అనుర కుమార దిష్నాయకే పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ చాలా థంపింగ్ విక్టరీ గెలిచిందనమాట. మరి ఈ పార్టీ ఐడియాలజీ ఏంటి? ఈ జేవీపీ పార్టీ బేసికల్గా ఎక్కడి నుంచి పుట్టింది? లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీ. కానీ ఇక్కడ మనం ఒక సపరేట్ ఐడియా గమనిస్తే కనుక ఇంతకు ముందు ఏదైతే రాజపక్షాస్ ఉన్నారో వాళ్ళు రైటిస్ట్ మైండ్ సెట్ అనమాట. కానీ వాళ్ళు ఏం చేశారు? చైనాతో క్లోజ్ అయిపోయారు. ఆల్మోస్ట్ శ్రీలంకని చైనా కుదవబెట్టేశారు. కానీ ఇప్పుడు ఈయన లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నప్పటికీ, చైనాలో కమ్యూనిజం ఉన్నప్పటికీ ఈయన ప్రాక్టికల్గా ఇండియాతో బెటర్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుందానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం శ్రీలంక ఫారెన్ పాలసీలో ఈ షిఫ్ట్ మనం గమనించవచ్చు అనమాట. కానీ ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు డిసైడ్ శ్రీలంకన్ ఫారెన్ పాలసీ ఇండియా పట్ల ఎలా ఉంటుంది, చైనా పట్ల ఎలా ఉంటుంది అనేది టూ ఎర్లీ టు డిసైడ్ అని చెప్పొచ్చు. మన ప్రధాని మోడీ గారు కూడా భారత్ మరియు శ్రీలంక యొక్క రీజనల్ సెక్యూరిటీ, ప్రాంతీయ భద్రత ఏదైతే ఉందో అది ఇంటర్లింక్ అయి ఉందని, ముడిపడి ఉందని, అదేవిధంగా ఇండియన్ ఓషన్కి సంబంధించి శ్రీలంకతో భవిష్యత్తులో హైడ్రాలజీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అగ్రిమెంట్ ముందుకు రాబోతుందని చెప్పి కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. భారత్ శ్రీలంక మధ్య ఒక డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా భవిష్యత్తులో సంతకం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనుర కుమార దిష్నాయకే భారతదేశానికి వచ్చిన తొలి రోజు మొదటగా నిర్మలా సీతారామన్ గారిని, మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారిని, తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని కలిశారు. ముందుగా సీతారామన్ గారితో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవడానికి కొత్త అవెన్యూస్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలని. అదేవిధంగా అజిత్ దోవల్ గారితో సెక్యూరిటీ విషయాలు డిస్కస్ చేసినట్టు అర్థమవుతుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో అనేక అంతర్జాతీయ సంబంధాలు మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, శ్రీలంకకి ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. $5.5 బిలియన్ మర్చెండైజ్ ట్రేడ్ ఉంది ఇండియాకి శ్రీలంకకి మధ్య. అదేవిధంగా శ్రీలంకకి ఎక్కువగా వచ్చే ఎఫ్డిఎస్ భారత్ నుంచే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే శ్రీలంకకి భారత్ చాలా ఇంపార్టెంట్. అండ్ శ్రీలంకకి లాస్ట్ ఇయర్ భారత్ నుంచి వెళ్ళిన టూరిస్టులు దాదాపు 3 లక్షల మంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇండియా అనేది శ్రీలంకకి చాలా అవసరం. అండ్ ఇండియా ఇస్ ద క్లోజెస్ట్ అండ్ నియరెస్ట్ నైబర్ టు శ్రీలంక. అండ్ ఒక కవి చెప్తూ ఉంటారు, ఇండియా కన్నీరు కారిస్తే ఆ చొక్క వెళ్తే ఒక డ్రాప్ అవుతే అది శ్రీలంక అవుతుందని చెప్పి. శ్రీలంక లుక్స్ లైక్ ఏ టియర్ డ్రాప్ అనమాట. ఇండియా అంత పెద్ద దేశం కింద మన నైబరింగ్ కంట్రీ ఒక చిన్న దేశం శ్రీలంక. శ్రీలంకకున్న క్లోజ్ నైబర్ ఎవరంటే ఇండియానే.